నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆరా మస్తాన్ ఒకవైపు అయితే అంటే మిగతా ఏమంటారు సర్వే రిపోర్ట్స్ అన్నీ ఒకలాగా ఉన్నాయి. అంటే పన్నీర్ చూసుకున్నా, కేకే చూసుకున్నా, ఇంకా వచ్చేసి మనకి రేస్ చూసుకున్నా కూడా వీళ్ళంతే ఒకవైపు ఉంటే ఆరా మస్తాన్ గారు ఒకవైపు ఉన్నారు. అసలు ఏంటి ఈ సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఏపీలో ఏం జరగబోతుంది? మరి ఆరా మస్తాన్ చెప్పింది జరుగుతుందా, లేకపోతే మిగతా సర్వే రిపోర్ట్స్ వచ్చినట్టు అవి చెప్పినట్టు జరుగుతుందా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే రైజ్, కేకే, పన్నీర్ అనే ఈ సంస్థలు, పైనీర్ అనే సంస్థ ఒకవైపు అంటే ఒకలాగా సర్వే రిపోర్ట్ ఇస్తే ఆరా మస్తాన్ గారు మాత్రం తన సర్వే కొంచెం భిన్నంగా ఉంది మీరు చూసినట్టయితే. సో అసలు ఎందుకు మరి అన్ని సర్వేలు ఒకలాగా ఉంటే ఆరా మస్తాన్ గారి సర్వే ఎందుకు ఉంది డిఫరెంట్గా ఉంది? అండ్ అక్కడ అసలు ఏపీలో ఏం జరగబోతుంది? అండ్ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, డబ్బులకి ఈసారి ఎగ్జిట్ పోల్స్ అమ్ముడు పోయాయి అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. గతంలో కాకుండా ఈసారి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మహిళా ఓటు బ్యాంక్ పెరిగింది. సో మహిళలు ఈసారి కొంచెం వైసీపీకి మొగ్గు చూపారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే చూపెట్టారా లేదా? అసలు ఏంటి మరి? June 4th మనకి అయితే రిజల్ట్ ఉంది, కానీ ఈలోపు మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఏమంటారు, మీరేమంటారు? ఫస్ట్ థింగ్ ఆరా మస్తాను మీరు చెప్పిన ఎవరండి, రైజు, పైనీరు, కేకే గారు కూడా వన్ సైడే చెప్పినట్టు అనిపించింది. ఆరా మస్తాన్ గారు కూడా వన్ సైడే చెప్పినట్టు అనిపించింది. ఆఫ్ కోర్స్ ఈయన అభిమానం అయింది, ఆయన అభిమానం అయింది అని అనుకుందాం. ఇక పైనీరు, రైజు బేరీజ్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసి చెప్పినట్టే చెప్పారు తప్ప మరీ టీడీపీకి వైనాట్ 175 వచ్చినట్టుగా చెప్పలేదు, లేదా వైనాట్ 25 లోక్సభ అన్నట్టు కూడా చెప్పలేదు. కొంచెం మోస్తరుగా 110 నుంచి 120 లేదా 100 నుంచి 110 ఇట్లాగే చెప్పారు. లోక్సభ స్థానాలు కూడా అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. పక్కా గెలిచే లోక్సభ స్థానాలు కొన్ని ఉన్నాయి, టీడీపీకి కొన్ని ఉన్నాయి, బీజేపీ కూడా గెలిచే స్థానాలు కూడా ఉన్నాయి కదా. మరి వీటన్నిటినీ అక్కడ స్థానికంగా వినిపించే వార్తలు, స్థానికంగా ఉండే ప్రజాదరణ, స్థానికంగా ఉండే ఆ అభ్యర్థికి ఉండే ఆకర్షణ, ఇవన్నీ లెక్కలోకి రాకుండా ఒకవైపు ఎలా మాట్లాడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ గెలిచేది ఇదే కదా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఓడిపోతారని చెప్తారా? అలా ఎలా చెప్తారమ్మా? అంటే ఈసారి టఫ్ ఫైట్ అయితే ఉంది అని చెప్తున్నారు కదా. ఈసారి అంటే వార్తలు వచ్చాయి ఏంటంటే ఈసారి టఫ్ అయినా మొసలికి నీటిలో బలం, జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా గెలుస్తారు. గెలవడమే కష్టం. ఈసారి చాలా వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతిరెడ్డి గారు కూడా వెళ్ళినప్పుడు చేసింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కన్నా అవినాష్ రెడ్డి గారి కోసం ఎక్కువ చేసి ఉండొచ్చు. కడపది టఫ్ అయితే టఫ్ అనుకుంటే అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ లోకేష్ గారు, ఇలాంటివి ఆరా మస్తాన్ సర్వేలో లేదా కేకే గారి సర్వేలో అయితే నేను విశ్వసించానని నేను అనుకుంటున్నాను. అంటే మీ పర్సనల్గా మీరు నమ్మాలంటున్నారు? నా అభిప్రాయం. ఇప్పుడు ఎన్నికల ముందు సర్వేలు కూడా ఎలా ఉన్నాయంటే టీడీపీ కూటమికి ఫేవర్గా ఉండే సర్వేలు అనుకుందాం కాసేపు. వాళ్ళు ఏం చేశారు, 10లో 7 కూటమికి ఫేవర్గా చెప్పారు, 3 వైసీపీకి ఫేవర్గా చెప్పారు. అంటే కొంత జెన్యూన్ ఉందిరా, కొన్ని కనీసం వీళ్ళకి 3 ఇచ్చారా, ఓడిపోయినా 3 ఛాన్స్ ఇచ్చారా అనుకోవచ్చు. వైసీపీ సర్వేలు అలా కాదు, 10కి 10 వైసీపీయే. మరి అక్కడ ఎవరు నమ్ముతాడు? 90 మందిని ఎమ్మెల్యేలను మార్చేశారు, మీరు సఫిల్ చేశారు. ఎక్కడో నెక్కడ వాడు కూతుర్ని, ఇక్కడ మేనల్ని, ఇంకో దగ్గర కొడుకుని, ఇంకో దగ్గర బావమర్దిని, ఒక ఎంపీని ఇంకో ఎంపీకి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గకి ఎంత మార్చితే ఎవరు ఆదరణ పొందుతారు, ఎవరు అట్రాక్షన్గా ఉంటారు? స్థానికంగా ఇప్పుడు ఒక ఊరికి రాజు ఇంకో ఊరికి బంటుతో సమానం అంటారు, అంతేనా? ఈ ఊర్లో తోపాడు పలానా రాజుగారు అంటే అందరికీ తెలుసు. ఇదే రాజుగారు పక్క ఊరికి వెళ్తే రాజుగారు ఈ ఊర్లో ఎవరు లేరండి అని అంటాడు. మరి ఈ రాజుగారు ఇలా ఆ ఊరికి వెళ్ళి పోటీ చేస్తే ఎలా గెలుస్తాడమ్మా? లోక్సభ వరకు ఓకే, అసెంబ్లీకి నేషనల్ స్టేట్ వైడ్ లీడర్లు అయితే ఎక్కడైనా పోటీ చేయొచ్చు. స్టేట్ వైడ్ లీడర్లు కానప్పుడు ఎలా పోటీ చేస్తారు? కేవలం మీ ముఖం చూసి గెలిచేస్తారు అనుకునేది అపోహ మాత్రమే, అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడా ఓడించిన నియోజకవర్గాలు ఉన్న ప్రజాస్వామ్యం అన్నది. మరి ఎట్లా బేరీజ్ వేస్తారు, ఎట్లా చెప్తారు? అవునా? మీరు అన్నట్టు మహిళా ఓట్లు పెరిగాయి అంటున్నారు. ఇంకెక్కడ పెరిగిపోయాయి మహిళా ఓట్లు? ఇప్పుడు ఆరా మస్తాన్ గారు చెప్పిన సర్వేలో అదే చెప్తున్నారు. చెప్పారు, అది అక్కడికి వస్తున్నాను.
ఎప్పుడూ లేనిది ఈసారి 23 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్నారంట 2019కి 2024కి 23 లక్షల మందికి అప్పటి నుంచి 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు వచ్చింది. వాళ్ళందరూ ఎవరికి ప్రయారిటీగా వేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు? పోనీ ఆ 23 లక్షల్లో మహిళలు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు, వాళ్ళు యంగ్ గర్ల్స్, మహిళలు కాదు, వాళ్ళు గర్ల్స్ అంతే. గర్ల్స్. మహిళలు అంటే ఉమెన్ కదా. వీళ్ళు ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు కదా. అదే ఆరామ్ అస్థానా గారు 25కి 24 లోక్సభ వస్తా అన్నారు. ఇప్పుడు 13కి ఎందుకు పడిపోయారు? మహిళా ఓట్లు పెరిగితే 24కి 25 అయిపోవాలి కదా. కొంచెం కన్ఫ్యూజ్ చేసే క్యాలిక్యులేషన్లో వాళ్ళు ఏజెంట్లు కాపాడుకోవడానికి ఇచ్చినట్టుగానే అనిపించింది. ఈవెన్ నేను కేకే గారిని కూడా సపోర్ట్ చేయట్లేదు, మాట వరుసకు చెప్తున్నాను. వారు వన్ సైడ్లో కానీ ఆయన మరి 161 అన్నాడు ఆయన. లాస్ట్ టైం ఇక్కడ 151 గెలిస్తే ఇక్కడ 10 ఎక్కువ స్థానాలు అన్నారు ఈయన. అంతగా దారుణం అయితే వైసీపీకి కూడా ఉండదు. ఈవెన్ 2019లో కూడా 23 సీట్లు వచ్చిన టీడీపీకి 23 సీట్లే వచ్చాయన్నారు. 23 వచ్చినంత వ్యతిరేకత అయితే బాబు గారి మీద లేదు. అది ఏం జరిగిందని భగవంతుడికి తెలియాలి. అంత దారుణం అయితే లేదు మరి కదా. మరి ఇలాంటప్పుడు పోనీ ఈయన కూడా ఒక వాలంటరీ వ్యవస్థ ప్లస్ అయింది, లేదంటే పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ప్లస్ అయింది, ఇలాంటి ప్లస్ అయింది అనుకుంటే మరి వ్యతిరేకతో ఇబ్బందికర పరిస్థితుల్లో అందరూ ఉద్యోగస్తులు, యువత, ఎంటర్ప్రీనర్స్, బిజినెస్ మ్యాన్లు, కాంట్రాక్టర్లు, అరే కార్యకర్తలకు కూడా వాళ్ళు బతకడానికి తినడానికి అవకాశం. జనరల్గా ఎక్కడైనా సరే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక ప్రాజెక్టో ఒక కాంట్రాక్టో వచ్చిందంటే దాని మీద 4 పైసలు మిగిలితే ఆడు కాంట్రాక్టు కింద స్థాయిలు మేస్త్రీలు వాళ్ళు వీళ్ళు బతుకుతారు. ఆ కాంట్రాక్ట్ ఆడికి వచ్చిందంటే ఆ కాంట్రాక్ట్ పరిధిలో ఉన్న మంత్రి, ఆ ఎమ్మెల్యే, ఆ జడ్పీటీసీ, ఎంపీటీసీ, లేదంటే ఆ ఊరికి చెందిన సర్పంచ్కి 4 డబ్బులు వస్తాయనే కదా ఇది అవుతారు. అలా కాకుండా నేను మేట నొక్కాను నీ ఖాతాలో పడిపోయింది, ఈ మధ్యలోని వ్యవస్థలందరికీ ఎలా డబ్బులు వస్తాయమ్మా? ఎలా బతుకుతారమ్మా? లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కదా గెలిచుంటారు కదా. ఈరోజు ఒక సర్పంచ్ గెలవాలంటేనే మినిమం ₹1 కోటి ఖర్చు అయిపోతుందంట కొన్ని పెద్ద మేజర్ పంచాయతీలకి. తెలుసా మీకు? హైదరాబాదు, ఢిల్లీ, బొంబాయి నుంచి కూడా సర్పంచ్కి తక్కువ ఓట్లుగా ఉంటాయి కదా. మహా అయితే 1400, 1500. మేజర్ పంచాయతీ అయితే ఇంకా వేలలో కూడా ఉంటాయి. ఒక్క ఓటు కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు ఫ్లైట్ ఛార్జ్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు సర్పంచ్లు. మరి ఎందుకు పెడుతున్నాడు? అరే మనకు అలా రోడ్ కాంట్రాక్ట్ ఇల్లు ఏదో వస్తే 4 డబ్బులు మిగులుతాయి, లేదంటే మనం ఎవరికైనా రికమెండ్ చేస్తే ఆయన పైసలు వస్తాయని కక్కుర్తి. మరి అది పెట్టినంత రాబట్టుకోవాలి కదా. మరి అలా కాకుండా ఇప్పుడు ఆ సర్పంచ్ ఎవరికి చెప్పాడో వాడికి పథకాలు వచ్చేలా చేయాలి. అలా కాకుండా టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ పథకాలు వెళ్తే మరి సర్పంచ్ అనేవాడు జీరో కదా ఇక్కడ. ఈవెన్ సర్పంచ్ నిధులు కూడా దారి మళ్ళించి వాడేశారు కదా. మరి అందులో కార్యకర్తలు కూడా రగిలిపోయి ఉన్నారు కదా. మరి ఆ ఓట్లు లెక్కేరా? అర్థమవుతుందా? ఎవడైతే 2012 నుంచి ఆల్మోస్ట్ జెండా పట్టుకొని తిరుగుతున్నాడో 2019లో వచ్చింది ప్రభుత్వం. అరే ఈ 7 ఏళ్ళు కష్టపడ్డాము, ఇంత ఖర్చు పెట్టాము, మాకేం లేదని అంటే ఆడేమంటాడు? మొన్న ఒక ప్రజాప్రతినిధి యొక్క డ్రైవరు పేర్లు అనవసరం ఆయన ఇలాగే అన్నాడు. ఇంతకుముందు ఆవేశంగా వైసీపీని ఏమనంటే ఆవేశంగా మాట్లాడేవాడు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు తెలుసా? బ్రదరు ఎవడొచ్చినా మనం చేసేది ఏం లేదు, ఎట్లాగే ఉంటాం, ఎందుకు ఆవేశపడి చంకడికి గుండెలు బాదుకొని చొక్కాలు చించుకొని జై జగన్ అన్న అనడం వల్ల ప్రయోజనం ఏంటి, జై సిబిఎన్ అనడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎవడొస్తే వాడితో వెళ్ళిపోవడం బెటరు, మనకెందుకు, ఎవడొచ్చినా మనకేం చేయట్లేదు అంటున్నాడు. ఏం బాబు నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది అన్నాను. ఏం చేస్తాం, ఏదో పార్టీ నమ్ముకున్నాం కాబట్టి 19 వరకు పార్టీ లేదు, ఈసారైనా బాగుపడుతుంది అనుకున్నాం, ఈ రోజుకి నాకు ఒక సొంత ఇల్లు లేదు బ్రదరు, ఏం చేయమంటారు అని అడిగాడు. మరి అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారుగా, విసిగిపోయిన వాళ్ళు. మరి ఇవి మరి వ్యతిరేకతలు కావా? సర్పంచులు వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా చేస్తే అవి వ్యతిరేకతలు కావా? ఇదే వాలంటీర్లు మీరు చేసేదేం బొంగు, నేను మీకు లైఫ్ ఇచ్చాననుకుని మాట్లాడినప్పుడు మొదట్లో 1 year తర్వాత ఇప్పుడు వాలంటీర్లు వ్యతిరేకం అయ్యారు, గుర్తుందా? మొన్న రీసెంట్గా కూడా పోలింగ్ రోజు మనకు ఉద్యోగులు చదువుకున్న వాళ్ళు ఎవరు వేయరు, కేవలం మన పథకాలు తీసుకున్న వాళ్ళు మనకు గెలిపిస్తారు అని అన్నారంట. అది ఆ నోట ఈ నోట రీచ్ అయ్యి అరే మనం కనీసం మనకి ఇంపార్టెన్స్ లేదురా అని చెప్పి చాలామంది సొంత కారుల్లో కూడా ఊరెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలిగా. వాళ్ళందరూ రాబట్టి కదా ఉన్న మహిళలు ఎలాగ మళ్ళీ మహిళా ఓట్లు పెరిగాయని ఎలా చెప్తారమ్మా? ముందు వాళ్ళ మీద బేస్ అయ్యే వీళ్ళు గెలుస్తారు అనుకున్నప్పుడు కొత్తగా ఇంక పెరిగిపోయేది ఏముంది? పెరిగిందంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. కొత్తగా యాడ్ అయిన 23 లక్షల మంది.
ఇది మాట్లాడకుండా ఆడి క్యాలిక్యులేషన్ ఉంది, నేను కొన్ని లోక్సభ స్థానాల్లో 4 అసెంబ్లీ గెలుస్తాం, 3 ఓడిపోతాం, ఇవన్నీ చెప్పారే. రాయలసీమ 52కి 49 గెలిచారు లాస్ట్ టైం. ఈసారి 52కి 30 వస్తాయి, 30-35 మధ్యలో వస్తాయంట. అక్కడే పడింది పెద్ద దెబ్బ. అందరూ చెప్తున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదైనా మీరు అన్నట్టు ఒక్క 2 days ఆగితే 48 hours తర్వాత మనకి మబ్బులు వీడిపోతాయి. ఏ సర్వే ఏ రిపోర్ట్ ఇచ్చిందో దాని ఏది అనుకూలంగా ఉందనేది మనకి June 4th అయితే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.